ప్రియమైన భారతీయ సహోదరి సహోదరులకు 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత ప్రజలమైన మేము సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దడానికి కృతనిశ్చయులమై ఉన్నాము అని రాజ్యాంగ పీఠికలో మనం రాసుకున్న ఆ మాటలను జ్ఞాపకం చేసుకోవలసిన సమయం ఇది. ఆ ఆదర్శానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తున్నామా, మన దేశాన్ని తీర్చిదిద్దుతున్నామా లేదా అనేది పరీక్షించుకోవలసిన సమయం ఇది. స్వాతంత్రం వచ్చింది, మనకంటూ కొన్ని చట్టాలు ఏర్పరచుకున్నాం. దాదాపు 63 రాజ్యాంగాలను పరిశోధించి మన దేశ రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకంటూ చట్టాలున్నాయి, మనకంటూ కొన్ని నిబంధనలు మనం ఏర్పాటు చేసుకున్నాం. మనల్ని మనం పరిపాలించుకోవడానికి, మన దేశాన్ని అభివృద్ధి పదంలోనికి నడిపించుకోవడానికి మనకంటూ ప్రత్యేకమైన కట్టుబాట్లు కొన్ని పెట్టుకున్నాం. కానీ వాటి విషయంలో మనం ఎలా ఉన్నామో పరీక్షించుకోవలసిన సమయం ఇది. నిష్పాక్షిక ఆత్మతో ఆత్మ విమర్శ చేసుకోవలసిన సమయం ఇది. స్వాతంత్రం వచ్చిన తరువాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా అన్నారు: కష్టపడ్డాం, స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం, ఇక మీదట ఏ తప్పు జరిగినా ఎవరిపైన నెపం మోపడానికి మనకు అవకాశం లేదు. బ్రిటిష్ వారి చేతుల్లో నుండి మనల్ని మనం విడిపించుకున్నాం. ఈ సమయమున దేశ ప్రజలు మత విశ్వాసాలకు ప్రాధాన్యతనిచ్చి దేశాన్ని కిందికి దిగదోస్తారో లేక దేశాన్ని ఒక మెట్టు పైనే ఉంచుతారో తెలియదు. ఏం జరగబోతుందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, మత ప్రాతిపదికన దేశాన్ని నడిపిస్తే మాత్రం భారతావని పొందిన ఈ స్వాతంత్రం బహుశా శాశ్వతంగా కోల్పోవలసి వస్తుందేమో. ఈ మాటలన్నది సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మత ప్రాతిపదికన దేశాన్ని నడిపిస్తే బహుశా భారతావని తాను పొందిన స్వాతంత్రాన్ని శాశ్వతంగా కోల్పోవచ్చేమో అని తన భయాన్ని వెలిబుచ్చాడు. ప్రస్తుత పరిస్థితులను మనం ఒకసారి పరిశీలిస్తే ఆ మాటలు నిజం కాబోతున్నాయేమో అనే భయం కలుగుతుంది. ప్రజల అభిమతాన్ని పరిగణలోకి తీసుకొని పరిపాలించవలసిన పరిపాలకులు మతాన్ని ఎజెండాగా పెట్టుకొని మత విశ్వాసాలను భారతదేశంలో గొప్ప చేయాలని చూస్తున్నారు. ఒకటే మతం ఉండాలనే నెపంతో అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా సవరించటానికి సిద్ధపడుతున్నారు. ఈ సమయంలో ప్రజలు తప్పకుండా మేల్కోవాలి. ప్రజల కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, ప్రజలు నమ్మి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఇది. పరిపాలనా పీఠంపై ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా విమర్శలను ఎదుర్కోక తప్పదు. ప్రజాపక్షం వహిస్తున్నామని ప్రతిపక్షం ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తూనే ఉంటుంది. కానీ పరిపాలకులు నిష్పక్షపాత ధోరణి అవలంబించవలసిన వారై ఉన్నారు. తమ పార్టీ ఎజెండాను, తమ సొంత అభిప్రాయాలను కాదు గాని శ్రేష్టమైన రాజ్యాంగాన్ని, చట్టాన్ని మనం రాసుకున్నాం, ఏర్పాటు చేసుకున్నాం. రాజ్యాంగం ప్రకారం దేశాన్ని పరిపాలించటానికి బద్దులయ్యుండి తమ నిబద్ధతను చాటుకోవలసిన వారై ఉన్నారు. ఈ సమయమున సోక్రటీస్ ఉదంతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఏథెన్సు యువతకు బోధిస్తూ వారిని తప్పుడు మార్గాల్లోనికి తీసుకుని వెళ్తున్నాడనే నెపంతో సోక్రటీస్కు ఏథెన్సు ప్రభుత్వం మరణశిక్ష విధించింది. దాదాపు మరణశిక్ష తేదీ దగ్గరగా వచ్చింది. ఆ సమయంలో సోక్రటీస్కు చిరకాల మిత్రుడు క్రిటో, ఆయన సోక్రటీస్ ఉంటున్న చెరసాలను దర్శించి, అన్యాయంగా నువ్వు జైలు పాలయ్యావు, ఏథెన్సు ప్రభుత్వం తప్పు చేసింది, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు శిక్షకి ఏమాత్రం అర్హుడవు కాదు, జైల్లో నుంచి నువ్వు తప్పుకోవడానికి అన్ని ఏర్పాట్లు నేను చేశాను, అన్ని ఏర్పాట్లు చేశాను, నువ్వు జైలు నుంచి తప్పించుకొని బయటికి వచ్చేసేయి అని సోక్రటీస్కు సలహా ఇచ్చాడు. ఆ సలహాను సోక్రటీస్ నిర్ద్వందంగా ఖండించాడు. నేను తప్పు చేశానా చేయలేదా, నా మీద మోపబడిన అభియోగాలు తప్ప ఒప్ప అనే చర్చ ప్రస్తుతానికి అనవసరం. నేను తప్పు చేశానని ఏథెన్సు ప్రభుత్వం నన్ను జైల్లో పెట్టి మరణశిక్ష విధించింది. నా అంతటి వాడే ప్రభుత్వాన్ని ధిక్కరించి చట్టాన్ని ఉల్లంఘిస్తే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? వద్దు, నన్ను శిక్ష అనుభవించనివ్వు. నా అంతటి వాడు అలా చేస్తే వ్యవస్థలు అతలాకుతలం అయిపోతాయి,
చట్టాలు కుదేలవుతాయి, వద్దు నన్ను శిక్షను అనుభవించనివ్వు అని తన యొక్క యథార్థతను నిరూపించుకున్నాడు. చట్టాలు పెట్టుకుందే పాటించటానికి. కానీ ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. రాజ్యాంగం మనకివ్వబడిందని ఉత్సవాలు జరుపుకుంటున్నాం. సోక్రటీస్ లాంటి యథార్థవంతులు ఎక్కడున్నారు? ఘనులైన వారు చట్టాలని అధిగమిస్తూ ప్రజలకెంతో ఇబ్బంది కలగజేస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. ప్రజల వైఖరి సరిదిద్దుకోవలసిన సమయం ఇది. ప్రజల గురించి మాట్లాడుతూ గుంటూరు శేషేంద్ర శర్మ అనే కవి ఇలాగన్నాడు: ప్రజలంటే ఎవరండి? ఈజాల చేత తాడితులు, కులమతాల భయంకర కుష్ఠరోగ పీడితులు, సర్కారీల నౌకరీలకు చల్లారిన చవటలు, ధనికుల్లోనే సర్వం దర్శించే దరిద్రులు. థూ, వీరంతా ఎన్నుకున్న వీరులే ఓ శేషేన్, ఈ ప్రభువులు, ఈ పరిపాలకులు. నిజమే, ప్రజలే సంకుచిత పంకములో ఉంటే ఇంకా పరిపాలకులు ఏం చేస్తారు? ఈ సమయమున గుంటూరు శేషేంద్ర శర్మ ఆయనే రచించినటువంటి ఒక కవితను చదువుతాను, జాగ్రత్తగా వినండి. గుంటూరు శేషేంద్ర శర్మ రచించినటువంటి పుస్తకం ఆధునిక మహాభారతం. నాకిష్టమైన కవులలో ఈయన కూడా ఒక కవి. వీలైతే చదవండి ఆధునిక మహాభారతం. ఆయన పరిపాలకులను ఉద్దేశించి ఇలాగు రాశాడు: మనుషులు తపస్సు చేసి చేసి ఒక పామును పుట్టించారు. విరివిగా ఓట్లనే ధాన్యపు గింజలు వేసి పెంచారు. దాని పడగల నీడల్లో హాయిగా బ్రతకవచ్చని ఊహించారు. ఆ పాము చట్టాలనే గుడ్లు సక్రమంగా పెడుతుంది. తరచూ తన గుడ్లు తానే తింటుంది. కానీ తన జాతిని పెంచుకుంటుంది. నాగస్వరం ఊదే వాళ్ళ ముందే శిరస్సు ఆడిస్తుంది, లేకపోతే కస్సుమని కాటు వేస్తుంది. అనతి కాలంలోనే 4 ముష్టి గింజల కోసం నాగస్వరం ఊదే తెగ పెరిగింది దేశంలో. మామూలు మనుషులకు మసలే చోటే లేదిప్పుడు నా దేశంలో. ఈనాడు ఇదే నా దేశ చరిత్ర. బాబు, ఈ దేశాన్ని, ఈ పొలాల్ని చూస్తే కన్నీళ్లు రావడం లేదా? నీ పంటల గుండెల్లో బాకులు దింపిన వాళ్ళ మీద ద్వేషోద్రేకం రేకెత్తడం లేదా? ప్రజాస్వామ్యం పేరు చెప్పి ఎందరి ప్రాణాలు తీశారో ఆ లెక్కలు వేయాలి. నీచంగా ఇంకా గతుకుతున్న జనాభా లెక్కలెందుకు? పాము కాటుతో భస్మమవుతున్నవో నా ప్రజలారా, రండి, మీకో కొత్త పద్యం ఇస్తా. ఈ పద్యం మీకో కొత్త ప్రాణం ఇస్తుంది, ఒక కొత్త ప్రయాణం ఇస్తుంది. నాగస్వరం ఊదే క్షుద్ర విద్య నేర్చుకోకండి, పామును చంపే ఉన్నత విద్యను నేర్చుకోండి. ఈ దేశంలో వంగేవాడికి వంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు. జాగ్రత్త, ఈ లక్షణం తల ఎత్తిందంటే ఆకాశంలో తోకచుక్క పుట్టిందన్నమాటే. వాణ్ణి చంపేయండి, పాములు వాటంతటవే చస్తాయి. అసలు వాణ్ణి మాతృగర్భంలోనే పసిగట్టి సంహరించండి. ఈ దేశపు గాలి పీల్చడానికి గాని, ఈ దేశపు నీరు తాగడానికి గాని వాడికి హక్కు లేదు. వాడి దుర్గంధపు ఊపిరితో నా దేశపు వాతావరణం మలినం చేయనివ్వను. వినండి, వాడు మన నిజమైన శత్రువు. నా గుండెల్లో బంధించిన క్రూర రాక్షసులందరినీ వాడి మీదికి విడుదల చేస్తాను. వాడి విధ్వంసం కోసమే నిద్ర మేల్కొని ఉంటాను. గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఆవేదన అందరం వ్యక్తం చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా చాలామంది ప్రముఖులు అన్నారు. ఆరుద్ర గారు అన్నారు, మన స్వాతంత్రం మేడిపండు, మన దరిద్రం రాచపుండు అని. స్వాతంత్రం వచ్చింది, కానీ ఏమి సాధించామో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం ఇది. మరి ఒకసారి రాజ్యాంగ పీఠికలో మనం రాసుకున్న ఆ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. భారత ప్రజలమైన మేము ఈ దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయులమై ఉన్నాము. ఆ ఆదర్శాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరం బాధ్యతగా దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడదాం. జై భారత్.